ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులకు సమానమని ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఆయేషా ఫాతిమా పేర్కొన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆకుల భద్రప్ప ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా, తొగుట సిఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలు, గొడవలు తగ్గించవచ్చని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో గ్రామ దాతలు స్పందించి సుమారు ₹1,00,000 విరాళంగా అందించారు. మొదటగా ఇరిశాల కన్నాకర్ 20,000 విరాళం అందజేశారు. ఆయనతో పాటు సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర గ్రామస్తులు కూడా సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. దాతలను ట్రైనీ ఐపీఎస్ చేతుల మీదుగా శాలువాలు కప్పి పోలీసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇరిశాల నవీన్, కానుగంటి సురేష్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. गुड आफ्टरनून एवरीवन। आज सुरक्षा नीतियों के में सीपी मैम के गाइडेंस में यहाँ पे सीसीटीवी के लिए सीसीटीवी प्रोग्राम के लिए हमने अवेयरनेस एंड सीसीटीवी इनॉग्रेशन के लिए प्रोग्राम रखा है। थैंक यू टू द सरपंच एंड थैंक यू टू द पुलिस टीम फॉर बीइंग एक्टिव पार्टिसिपेशन इन द प्रोग्राम। थैंक यू। देयर आर वेरियस बेनिफिट्स ऑफ सीसीटीवी कैमरास. First of all, it reduces visible crime. It helps in evidence collection and also investigation. Apart from it, it acts as a deterrence to the criminals because there is an element of fear that they feel that the CCTVs are there, so they are under surveillance. మా తిప్పారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మా గ్రామంలో ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు పెడదామనే ఒక సదుద్దేశంతో స్థానిక సిఐ గారు మరియు ట్రైనీ ఐపీఎస్ మేడం ఆయేషా ఫాతిమా గారు, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ గారు, పోలీస్ డిపార్ట్మెంటు మరియు మా గ్రామస్తులందరూ కలిసి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ సీసీ కెమెరాలతోటి అనేక నేరాలను అరికట్టడంతో పాటు గ్రామంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటాయనే ఒక ఉద్దేశంతో ఎవరైనా వ్యసనాలు, దొంగతనాలు కానీ వేరే చెడు పనులు చేయడానికి సీసీ కెమెరాలను ఉంటే ఎవరు సాహసించరు. కాబట్టి పెట్టడానికి మేము అందరము ముందుకొచ్చి ఇలా ఇక్కడనే వీళ్ళు నిర్వహించిన మా గ్రామ పంచాయతీ ఆవరణ నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రాంలో దాతలందరూ ముందుకొచ్చి కూడా ఈరోజు ₹1,00,000 వరకు ప్రకటించడం జరిగింది. మరియు ఇంకొక ₹1,00,000 వివిధ దాతల ద్వారా సేకరించి రాబోయే 15 రోజుల లోపల మా గ్రామంలోని ప్రధాన కూడలిలో ఖచ్చితంగా ఒక 10కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి గ్రామంలో శాంతి భద్రతను పరిరక్షణకు తీసుకోవడానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా ఈ విధంగా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది.